గుడ్ మార్నింగ్ గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు సాటర్డే వచ్చేసి శని మహాత్ముని గుడికి ఢిల్లీ వెళ్తాం. శనివారం ఈరోజు గుడికి వెళ్ళాలి. అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే తొందరగా వెళ్ళబరేసినాము. ఇంకా అంటే గుడి చూసుకొని డ్యూటీకి అయితే వెళ్ళిపోతాము. ఇంకా శనివారం ఎవరైతే శని మహాత్ముని భక్తులు ఉంటారో వాళ్ళందరూ వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలా. ఈ వీడియో శని మహాత్మునికి అంకితము. ప్రత్యేకంగా శనిదేవుని భక్తులందరూ కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఈరోజు శని మహాత్ముని గురించి చెప్పాలంటే ఒక విశిష్టత ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల కొందరికి వచ్చేసి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం అనేక ఇబ్బందులు పడుతుంటారు. పెండ్లి కాకుండా పోవడము, ఆర్థికంగా ఏమైనా ఇబ్బందులు ఉండడము, తర్వాత వచ్చేసి వాళ్ళు ఇంకా రకరకాల సమస్యలు ఎదుర్కొంటూనే ఉంటారు. అటువంటి వాళ్ళందరి కోసం కూడా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం నిపుణులు వచ్చేసి కొత్త సంవత్సరంలో శని తన రాశిని వచ్చేసి ఏ విధంగా మార్చుకుంటున్నాడు అనే డీటెయిల్స్ అయితే చూద్దాము. జూలై నుంచి వచ్చేసి శనిదేవుడు తిరోగమనం వస్తాడు, అంటే రిటర్న్ వస్తాడు ఇప్పుడున్నటువంటి రాశిలో నుంచి. దీంతో ఏలినాటి శని రెండో దశ, చివరి దశ 2026లో కూడా కొనసాగుతుంది. ఇప్పుడు రెండో దశలో కొనసాగుతుంది, మూడో దశ కూడా 2026 వరకు ఉంటుంది. దీనివలన 3 రాశుల వారికి కష్టాలు ఎక్కువ ఉంటాయి. అది ఏ రాశులని పండితులు చెప్తున్నారంటే, ఏలినాటి శని ప్రభావం వలన ఈ రాశులపై చాలా ప్రభావం ఉంటుంది. దీనివలన ఆర్థిక నష్టము, అనుకోని ఆపదలు రావడము, అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉండడము, శని ప్రభావము దశలు మారే కొద్దీ దీని యొక్క ప్రభావము కొద్దిగా తగ్గుతూ వస్తుంటుంది. కాకపోతే మీరేం చేయాలంటే ఒక 9 శనివారాలు ప్రదక్షిణలు చేయాలి గుడికి వెళ్ళేసి, శని మహాత్ముని గుడికి. అప్పుడు తగ్గుతూ వస్తుంది. మొదటి దశలో ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది, అంటే డబ్బులు పోగొట్టుకోవడము, వ్యాపారంలో నష్టాలు రావడము, ఉన్న డబ్బులు చేతులు నిలవకపోవడము, ఖర్చులు అయిపోవడము, ఇవన్నీ కూడా శని భగవంతుడు పెట్టేటటువంటి కష్టాలే. రెండో దశలో ఉద్యోగంలో సవాళ్ళు, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. మీరు పనిచేసే చోట ఉద్యోగంలో ఛాలెంజింగ్స్ ఉంటాయి, కష్టం ఎక్కువ ఉంటుంది, టెన్షన్ భరిస్తుంటారు, ఒత్తిడి ఫీల్ అవుతారు, నెర్వస్, ఇవన్నీ కూడా శని మహాత్ముని నుంచి వచ్చేవే. ఇంకా ఆర్థిక పరమైన సమస్యలు, అనారోగ్య సమస్యలు, హెల్త్ బాగలేకపోవడము, రకరకాల అనారోగ్య సమస్యలు, ఇవన్నీ కూడా శని మహాత్ముని నుంచి వచ్చేవే. ఏమన్నా అంటే మనకు టైం బాగలేదు అంటారు పెద్దోళ్ళు. ఆ టైం బాగలేదు అనేది ఇదే, ఓకేనా? అలాగే మూడో దశలో శని కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అంటే మనం ఏమైనా తప్పులు చేస్తే దానికి సంబంధించినటువంటి కర్మలు ఏమైనా ఉంటాయి. చిన్న తప్పు చేసినా కూడా దానికి ఒక శిక్ష అనేది భగవంతుని దగ్గర అనుభవించాల్సిందే. దాన్ని కర్మ అంటారు. కర్మను బట్టి ఫలితాన్ని ఇస్తుంటారు. ఇంకా 2026 సంవత్సరంలో శని ఈ 3 రాశులపై ప్రభావం చేస్తున్నాడు. ఆ 3 రాశులు ఏమంటే, ఫస్ట్ రాశి వచ్చేసి కుంభరాశి. కుంభరాశి వారికి ఏలినాటి శని వచ్చేసి చివరి దశ వరకు కొనసాగుతుంది. అంటే 2026 సంవత్సరంలో కూడా ఈ రాశి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉంది. ఏలినాటి శని ప్రభావం వల్ల కుంభరాశి వారు 2026 సంవత్సరంలో అలసట, అంటే ఎక్కువగా నీరసించిపోయేది, అనారోగ్య సమస్యలు, తీవ్రంగా అలసిపోయేది, కొద్దిగా పనిచేసినా కూడా కాళ్ళు చేతులు కీళ్ళు నొప్పులు, ఇవన్నీ కూడా శని ప్రభావమే కుంభరాశి వాళ్ళకి. ఆర్థిక నష్టం, అంటే ఎంత సంపాదించిన చేతిలో డబ్బులు నిలవకుండా పోయేది, ఇవన్నీ కూడా ఏలినాటి శని నడుస్తుంది ఇప్పుడు కుంభరాశి వారికి. సో ఇవన్నీ కూడా అదే వృత్తిపరమైన రంగాల్లో ఆరోగ్య సవాళ్ళను సూచిస్తుంది. అంటే మనం ఏమైనా పని చేయడానికి వెళ్ళాలనుకుంటే కూడా ఆరోగ్యం సహకరించలేదు. ఈ విధమన్నీ కూడా కుంభరాశి వారికి 2026 సంవత్సరం కూడా ఉంటుంది. దీనికి సంబంధించి శనిదేవుని మొక్కొని ఒక 9 వారాలు కనుక శనిదేవుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే తగ్గుతుంది, దశలు మారిపోతుంది తొందరగా. మీనరాశి వారిపై నెక్స్ట్ మీనరాశి, సెకండ్ రాశి. మీనరాశి వారిపై కూడా 2026 సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. ఈ సమయంలో వీరు అనేక ఆర్థిక నష్టాలు చవిచూస్తారు. అలాగే వీరికి కెరీర్ పరంగా కూడా, సంబంధాల పరంగా కూడా అనేక ఎదురు దెబ్బలు తగిలేటటువంటి ఛాన్స్ ఉంది. కుంభరాశి వారి కంటే కూడా మీనరాశి వారికి ఇంకా ఎక్కువ ఆర్థిక నష్టం అయితే ఉంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. ఇంకా మేషరాశి, మూడో రాశి. మేషరాశి వారికి 2026లో ఏలినాటి శని ప్రభావం మూడో దశ కొనసాగుతుంది వాళ్ళకి. అంటే మేషరాశి వారికి చివరి దశలో ఉంది, కొద్దిగా పర్వాలేదని చెప్పుకోవచ్చు. కానీ దీనివల్ల వచ్చేసి ఉద్యోగము, వ్యాపారంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ఒత్తిడి, టెన్షన్, నెర్వస్ ఫీలింగ్ ఇవి జాస్తి ఉంటాయి మేషరాశి వారికి. ఇది మంచిది కాదు. అలాగే కుటుంబంలో కూడా ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి మేషరాశి వాళ్ళు ఉండే ఇంట్లో. ఆరోగ్యం కూడా వాళ్ళకి చాలా బాగుండేది. సో ఇవన్నీ సమస్యలు తొలగాలంటే మీరు కంపల్సరీ ఒక 9 శనివారాలు శని మహాత్ముని గుడికి పోయి దర్శించుకొని ప్రదక్షిణలు చేస్తే చాలు, ఆటోమేటిక్గా మీకు దశలు మారిపోతాయి. అది 2026 మే, జూలై వరకు కూడా ఉన్నాయి. కానీ మీరు ఒక 9 వారాలు ప్రదక్షిణ చేస్తే మీ మీద శని ప్రభావం ఉండదు, ఆటోమేటిక్గా మారిపోతాయి. సో అందుకే చెప్తున్నాను, శనిదేవుని ప్రతి శనివారం కూడా మొక్కోండి, ఏం వచ్చి మనకి పోయేదేమి ఉండలేదు. సో మీరు ఈ వీడియో చూసి శని మహాత్ముని గురించి భక్తితో ఉండే వాళ్ళందరూ కూడా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఆదరించండి.